అప్పారెడ్డి నా గర్భాంతంలో 7 మంది కొడుకులు ఉన్నారు. 7 మంది కొడుకులు అయినారు. ఈ కడుపులో 7 మంది కొడుకులు. అవును 7 మంది 7 మంది కొడుకులు. నీకు ఒకరికే నీకు ఒకరికే నాకు 70 మందికి అవుతారు. నీకు ఇద్దరు నాకు నా భార్య కలిసి 7 మంది కొడుకులు అయినారు. 7 మంది 7 మంది బాగా కష్టపడినావు కరువు పని బాగా చేసినావు. 7 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు. 6 మంది కోడాళ్ళు. రామలక్ష్మి చెరువులు మధ్యమాన మడుగులు యమధర్మరాజు కుంట్లో ఈ ఊరు చుట్టుకారు ఉండే భూములు ఈ ఊరు చుట్టుకారు ఉండే భూములు బావులు బోర్లు మొత్తం నేత చెట్టు ఎవరికి సంబంధాలు అన్ని నావే. ఏ ఎకరాలు జమీన్ ఉండవు నాకే అన్ని నీవే మొత్తం. మీరు నడిచే తాగడ నాదే రోడ్డు గడ నా భూములు అయితే నేను బాత్రూమ్ కూర్చుండేది అది మాదే అది మీదే అంతా గెట్టా వేసుకోండి అన్ని మావేరా నేసేది నా సగాలనే. నేను కాదనుకుంటే మీరు మళ్ళా లేరు ఇక్కడ మళ్ళాలేమో రెడ్డితో పోటీ పెట్టుకున్నారు అనుకో అయ్యా మన రోడ్డు నుంచి బస్సుల్లో కూడా ఆధార్ కార్డు బీకేస్తాం కాబట్టి అంటే ఈ ఊరికాయ ఉండే భూములన్నీ మనగా బాగేపల్లి వరకు బిల్లూరు వరకు భూములు నాదే. ఈ రోడ్డు బదులు కూడా మాట్లాడరు కర్ణాటక మొత్తం నాదే. ఎవరు మాట్లాడరు కదా ఈ రోడ్డు మీద కూడా ఇప్పుడు నా పేరు చెప్తే ఈ నుంచి బెంగళూరు దగ్గర నడుచుకోను నేను మాట్లాడుతూ నాకు చెప్పు గోపాల్ నాయక్ తాండదాకా కూడా కాదా ఈ రోడ్డు మొత్తం ఎవరు తిక్కనా కూడా పోతున్నారు అనుకుంటా నువ్వు మాట్లాడతారు ఎవడన్నా మాట్లాడతా నా పేరు చెప్పు. నిన్న పోయలేదు మీరు ఏమి తక్కువ ఉంది లేప అయితే కాకపోతే అప్పారెడ్డి అలాగే చూసుకోమనరా నోటంతా అయిపోతుంది. అప్పారెడ్డి 7 మంది కొడుకులు ఉన్నారు 6 మంది కోడళ్ళు ఉన్నారు. రామలక్ష్మి చెరువుల కింద భూములు ఈ ఊరు చుట్టుకారం ఉండే భూములన్నీ నీవే. ఈ పోలవల్ల పట్టణంలో ఏమి తక్కువలే అయ్యా అంతా చంద్రారెడ్డి వేలే ఉండేది. పోతే కరుపున వల్ల అక్కడ గవర్నమెంట్ అలాగైతే మీరు కొలిసే దైవం మీద పడేది తెల్లవారి పొత్తు పుడతాయి. శబాష్ మా ఇంటికి దేవుడు వీసుకుని తలుపుతాం మేము. అంటే ఈ ఓళ్ళు కూడా మొత్తం అంతా ఈశ్వరుడే. గోవింద నారాయణ ఎవరన్నా పండారా గోవింద అంటే గొంతులు వస్తా నారాయణ అంటే నాలుగు కోసేస్తా నా వాళ్ళు కొండ గొంతులు కోసి నాలుగులు కోసినాం అనుకో పద్ధతి గూలూరు పోలీస్ స్టేషన్ లోకి వేసేస్తారు నిన్ను. రాలేదు పోలీసు వాళ్ళు వచ్చే అంత ధైర్యం ఉందా ఏమట్లా పుంటేనే వచ్చేది. అయ్యా రెడ్డి కాదురా పిరికి పొందా కాదు నా యాకిల్ లేంది తాలూకులే కాదు జిల్లాలో కూడా మళ్ళా లేదు పోలీసు చెప్పేసి ఆ యొక్క రామరెడ్డి గారు పుట్టగోజు కాదని నీకో చెప్పరేమ్మా నీకో చెప్పు రామరెడ్డి కాదని కదా అలా కూడా అయితే ముందులో కోరిక ధర్మ చేశాను. ఇంకా ఏముంది నేను సేద్యాలు చెప్పించేతాడు లోపల బత్తాలు బియ్యం ప్యాకెట్లు వచ్చి గోడవ నుండి పోతాంట. అవును రెడ్డి ఇప్పుడు నా కొడుకు సేద్యం చేసేతాడు ఒక బియ్యం బత్త కూడా ఇంటికి రాలా. ఏం జరుగుతుందో నా కొడుకు నేర్పించినావు అదే నీ కొడుకు నేర్పించినావు లేదు సేద్యాలు చేసేది. అదే సేద్యాల దగ్గర పోయి సేద్యాలు చూడాలని నా మంచులో తలం చేస్తా. ఎన్నాళ్ళకు పుట్టింది నీకు పుండు సేద్యాలు